నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు. న్యూ లైఫ్ అసెంబ్లీ ఆఫ్ గాడ్ ఆధ్వర్యంలో ఓ చర్చిలో సెమీ క్రిస్మస్ వేడుకలు. క్రిస్మస్ వేడుకలకు అనుమతినిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ నెల 15 నుంచి 31 వరకు ఆశా వర్కర్ల బస్సు జాతాను రాష్ట్ర కమిటీ పిలుపు. రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్ల బస్సు జాతాను విజయవంతం చేయాలి. ఎన్నికల సమయంలో సీఎం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచర్ల యుగంధర్ గౌడ్. ఉర్సులోని పల్లం కన్వెన్షన్ హాల్లో క్రికెట్ లీగ్ పోటీలు. విన్నర్కి 10,000, రన్నర్కి 5,000 ప్రైజ్ మనీ. రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ మండల కేంద్రంలో ఆశా వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్ల బస్సు జాతాను విజయవంతం చేయాలని మండల కేంద్రంలో రాజు చౌక్ వద్ద పోస్టర్ ఆవిష్కరించారు. ఈ నెల 15 నుంచి 31 వరకు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా బస్సు జాతాను విజయవంతం చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లపై నిర్లక్ష్యం చేస్తూ గత ప్రభుత్వంలో ఆశా వర్కర్లను చిన్నచూపు చూసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి ఆశల సమస్యలు పరిష్కరించడం లేదని మండిపడ్డారు. ఆశలకు ఫిక్స్డ్ వేతనం 18,000, ఈఎస్ఐ, పీఎఫ్, ఉద్యోగ భద్రత తదితర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఇప్పుడు ఈ ధర్నాలలో కానీ ప్రతి ఒక దాంట్లో ఖచ్చితంగా ఆశా వర్కర్లకు గుర్తింపు అనేది గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు పని చేయించుకొని అమౌంట్ ఇవ్వకుండా కూడా ఆ విధంగా మా శ్రమను దోపిడీ చేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా వచ్చేసి ఇప్పుడు 8-9 నెలలు రావచ్చుకున్నా కానీ మన ఆశా వర్కర్ల కోసం ఎలాంటి భావన అనేది రాకపోవడం వల్ల ఈ ఆందోళన చెందడం. గతంలో ఉన్న పెండింగ్ బిల్స్ ఏమైనా కావాలి అని చెప్పేసి మేము అనంటే ఇచ్చిన షూరిటీ ప్రకారం అయితే మిగతా వాళ్ళందరూ అమౌంట్ రిలీజ్ అవ్వలేదు, ఆర్డర్ కాపీస్ మాత్రమే వచ్చినాయని చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా కొన్ని సర్వేలు కూడా మాతో చేపిస్తామని చెప్తే వాటిని నిరాకరించి మేము ఈ ఆందోళన చేపట్టడం జరిగింది. ఇదే విధంగా ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న శీతాకాల సమావేశాల సందర్భంగా ఆశా వర్కర్ల కోసం ఏదైనా ప్రభుత్వము ఖచ్చితంగా మా కోసము అందిపుచ్చే విధంగా ఏదో ఒకటి మాకు ఖచ్చితంగా చేయాలన్న ఉద్దేశము. ఫిక్స్డ్ వేతనం గతం నుంచే ఇప్పటిదాకా ఎంత కష్టపడి చేస్తున్నాం అనేది చేయూతని మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఆశా వర్కర్లకు చేయూతని ఇస్తానన్న ప్రభుత్వము ఇకనైనా మా నుంచి అసలు ఏదైనా ఆలోచించి మా కోసం నిర్ణయం తీసుకోవాలన్న ఉద్దేశంతో ఇప్పుడు గవర్నమెంట్ ఉద్దేశంలో పడాలి అన్న ఉద్దేశంతో మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో 18వ తారీఖు రోజు బస్ జాతా ప్రారంభించడం జరిగింది. ఈ రోజు నిర్మల్ జిల్లా నుండి స్టార్ట్ అయ్యింది కాబట్టి భారీ ఎత్తున ఫుల్ మెజారిటీతో భారీ ఎత్తున మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో 18వ డేట్ నాడు జయవంతం చేయాలని 15 నుంచి 31 సమ్మెలో భాగంగా మేము చేసే పనులేంది, మాకు ఇచ్చే జీతం ఎంత, మాకు తెలిపే పనులేంది. ఇది రాష్ట్ర ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మమ్మల్ని గుర్తిస్తలేదు. మేము ఫస్ట్ తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము చేస్తామమ్మా, హామీలు ఇస్తాము, మేము మా సమ్మె కాడికి వచ్చి మేము చేస్తామమ్మా, మేము గెలిచినాక అని మాకు హామీలు ఇచ్చారు. మరి ఇంకా హామీలు ఇచ్చిన తర్వాత కూడా ఈ సంవత్సరం గడిచినా కూడా ఇంతవరకు కూడా ఆశా వర్కర్కు గుర్తింపు అన్నది లేదు. మేము ఎన్ని పనులు చేసినా కూడా ఏం చేసినా కూడా మాకు ఫిక్స్డ్ వేతనం కావాలని మేము చేస్తున్నాం, సమ్మె చేస్తాము, పెద్ద ఎత్తున చేస్తామని కోరుతున్నాం. సమగ్ర శిక్ష ఉద్యోగులకు పే స్కేల్ వర్తింప చేయాలని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచర్ల యుగంధర్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిరిసిల్ల కేంద్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న సమ్మె శిబిరాన్ని ఇంద్రపల్లి సరిత మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు అయిన పే స్కేల్, జీవిత బీమా, హెల్త్ కార్డులు, సమగ్ర శిక్ష, మహిళా ఉద్యోగులకు ఇతర ప్రభుత్వ మహిళా ఉద్యోగుల మాదిరిగా అన్ని రకాల సెలవులు ప్రభుత్వం వెంటనే ప్రకటించి వారి జీవితాలలో ఆనందాలు, వెలుగులు నింపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశంలో తమ డిమాండ్లపై చర్చ జరిపి తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో తమ కార్యాచరణ తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచర్ల యుగంధర్ గౌడ్, సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం కార్యదర్శి ఇంద్రపల్లి సరిత తదితరులు పాల్గొన్నారు. విద్యాశాఖలో భాగమైనటువంటి సమగ్ర శిక్షలో గత 20 సంవత్సరాలుగా వివిధ విభాగాల్లో పాఠశాల స్థాయి నుంచి డిపిఓ స్థాయి వరకు పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్, సిఆర్పీలు, ఎంఐఎస్లు, డిఎల్ఎంటీలు, ఐఈఆర్పీలు, కేగ్రీవర్లు, కేజీబీవీలు, డిపిఓ స్థాయిలో ఆపరేటర్స్, ఈ విధంగా ఏపీఓలు, ఈ విధంగా అన్ని విభాగాల్లో పాఠశాలలో
స్థాయిలో నుంచి డిపిఓ స్థాయి వరకు గత 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నప్పటికీ మా మీద ప్రభుత్వం గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కానీ మాకు ఎటువంటి హామీలు ఇచ్చినా కూడా ఆ హామీలను నెరవేర్చని పరిస్థితిలో ఉన్నందున మేము గత సంవత్సరంలో కూడా మేము ఇదే సమ్మె చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మేము సమ్మె చేస్తున్నప్పుడు వచ్చి మాకు హామీ ఇచ్చారు, నేను ప్రభుత్వంలోకి రాగానే మీ సమస్యలను వెంటనే నెరవేరుస్తాను, 100 రోజుల్లోపు మీకు జీవో ఇచ్చి రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని మేము నెరవేర్చుకోవాలని మేము చాలా రకాలుగా మా రాష్ట్ర జేఏసీ నాయకులు ఎన్నో వినతి పత్రాలు ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎంతమందికి వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఇప్పటి వరకు ఎవ్వరు కూడా దీని మీద చర్చించడం జరగకపోయింది. అందుకని మా రాష్ట్ర జేఏసీ నాయకుల మేరకు మేము సమ్మెలోకి రిలే నిరాహార దీక్షలు చేసినప్పటికీ గత 5 రోజులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం. ఆ విధంగా అయినా ప్రభుత్వం మా గురించి స్పందిస్తుందని మేము అనుకున్నాము. అది కూడా నెరవేరకపోవడంతో మేము నిరవధిక సమ్మెకు మేము నోటీస్ ఇచ్చాము. అదేవిధంగా గత 5 రోజుల నుంచి నిరవధిక సమ్మెలో మేము పార్టిసిపేట్ చేస్తున్నాము. విద్యా వ్యవస్థ మొత్తం ఎక్కడక్కడ స్తంభించిపోయినది. ఆన్లైన్ వర్క్స్ కానీ, పాఠశాలలో విద్యా బోధన కానీ అన్ని రకాలుగా ఎక్కడక్కడ స్తంభించినప్పటికీ కూడా ప్రభుత్వం మా గురించి ఎటువంటి ఆలోచన చేయలేదు, ఎటువంటి చర్చలు అనేది జరపలేదు. కాబట్టి ఇప్పుడు రేపు జరగబోయేటటువంటి అసెంబ్లీలో మా గురించి చర్చించి మాకు తీపి కబురు చెప్తారని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాము. ఒకవేళ ఇటువంటి రేపు చర్చలో రాకపోయినట్లయితే మా రాష్ట్ర జేఏసీ నాయకులు ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా ఒక తీవ్రమైన ఒక యాక్షన్ ప్లాన్ అనేది మాకు ఉంది. అది ఏంటనేది రేపు చర్చలోకి రాకపోతే వెంటనే మేము దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మేము వెనుకడుగు వేసేదే లేదు. తప్పనిసరిగా ప్రభుత్వం మాకు సానుకూలంగా స్పందిస్తుందని మేము కోరుకుంటున్నాము. గత ప్రభుత్వం తెలంగాణ వస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసీఆర్ అనేక హామీలు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉండరు, అందరినీ రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి 10 ఏళ్ళ అధికారంలో కూడా ఏనాడు కూడా ఈరోజు కేజీబీ ఉద్యోగులు కానీ తర్వాత సమగ్ర శిక్షలో పనిచేసిన ఉద్యోగుల పట్ల వాళ్ళు ఈరోజు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఏనాడు కూడా పట్టించుకున్న పాపన పోలేదు. మరి గతంలో ఈ ఉద్యోగులు సమ్మె చేస్తున్నప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. అంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రెగ్యులరైజ్ చేస్తాం, మీ బాధలు మాకు తెలుసు అని చెప్పడం జరిగింది. కాబట్టి అధికారంలోకి వచ్చి 1 year అయింది. కాబట్టి అంటే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అనేక సమస్యలు ఈరోజు పరిష్కరిస్తూ ఉన్నారు. మనం చూసుకున్న విద్యాశాఖలో ఏళ్ళుగా పరిష్కరించబడినటువంటి ఎంఈఓలు కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ, తర్వాత ప్రమోషన్స్ కానీ ఈరోజు చేసి ఈరోజు ఉపాధ్యాయులను కూడా ఎంతో అంటే ప్రయోజనకరంగా చేసినటువంటి ఘనత ఈరోజు ముఖ్యమంత్రి గారు దక్కుతుంది. మళ్ళీ అన్ని వర్గాలను ప్రయోజనాలు నెరవేరుస్తున్నాడు ముఖ్యమంత్రి. అన్ని ఉద్యోగులను ఈరోజు ఆకాంక్షలు నెరవేరుస్తున్నట్టు ముఖ్యమంత్రి గారు సమగ్ర శిక్ష పనిచేసిన ఉద్యోగుల పట్ల కూడా ఈరోజు సానుకూలంగా వివరించి వీళ్ళను ఆదుకోవాలని చెప్పి మేము బీసీ పొలిటికల్ చేసి పక్షాన్ని ఈరోజు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 19,500 మంది పనిచేస్తూ ఉన్నారు. మరి 19,500 కుటుంబాలు వాళ్ళ బంధువులు ఎంతో మంది ఈరోజు మన ప్రభుత్వం రావడానికి వాళ్ళ కృషి కూడా ఎంతో ఉందని చెప్పి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సరైన ఫీడ్బ్యాక్ మీకు రాకపోవచ్చు, కానీ ఒకసారి వాస్తవంగా క్షేత్రస్థాయిలో పరిశీలన జరపండి. రాణి రుద్రమాదేవి ప్రీమియర్ లీగ్ పేరుతో వరంగల్ జిల్లాలోని నగరంలో క్రికెట్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నట్లుగా ఆర్గనైజర్ పొంగులగంటి అనిల్ అన్నారు. ఉర్సులోని పల్లెం కన్వెన్షన్ హాల్లో క్రికెట్ లీగ్ పోటీలకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రికెట్ ప్రేమికులను ఏకం చేసే విధంగా ఐక్యమత్యంతో క్రీడా స్ఫూర్తిని కలిగించే విధంగా ఈ పోటీలు ఉంటాయని అన్నారు. ఈ నెల 20న ప్రారంభమైన మండలంలోని క్రికెట్ క్రీడా మైదానంలో పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మొత్తం 8 టీములుగా బరిలో నిల్వనున్న నేపథ్యంలో ఒక్కో టీంకి 15 మంది చొప్పున ఉంటారని, క్రీడాకారులను కన్వెన్షన్లో ఎన్నుకోవడం జరుగుతుందని తెలిపారు. మొదటి స్థానంలో నిలిచిన జట్టుకు 10,000 రూపాయలు, రెండవ స్థానంలో నిలిచిన జట్టుకు 5,000 ప్రైజ్ మనీ ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గోపు అరుణ్ కుమార్, సకినాల విజయ్, ఇస్మాయిల్, షాహిద్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఈవెంట్ మొత్తం ఆర్గనైజ్ చేయడానికి పల్లెం కన్వెన్షన్ హాల్ని ఇప్పుడు మీరే ఎక్కడైతే నిలిచినామో ఈ కన్వెన్షన్ హాల్ని ఫ్రీగా మాకు సపోర్ట్ చేసిండు క్రికెట్ ఫ్యామిలీ తరఫున. ఇంత పెద్ద ఈవెంట్ సక్సెస్ఫుల్గా రావడానికి సపోర్ట్ చేసిన రాజేంద్ర సార్కి స్పెషల్ థ్యాంక్స్. రుద్రమాదేవి ప్రీమియర్ లీగ్ అని చెప్పి ఒక టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాం. రెగ్యులర్గా ఎర్లీ మార్నింగ్ ఆడేవాళ్ళు మాత్రమే దీనికలో. ఈ సంవత్సరం ఇది ఫస్ట్ టోర్నమెంట్ మేము కండక్ట్ చేసేది. దీంట్లోకి వెళ్ళి 8 టీమ్స్ వచ్చినాయి. ఈ 8 టీమ్స్ మా గ్రౌండ్లో వాళ్ళే. మేము రెగ్యులర్గా ఆడేవాళ్ళని తీసుకొని 8 టీమ్స్ తీసి ఒక 120 మెంబర్స్ ప్లేయర్స్ వచ్చిళ్ళు. ప్రతి ఒక్క టీంకి 15 మెంబర్స్ని డివైడ్ చేసి మేమే వేలం పాట నిర్వహించి మేమే వాళ్ళని కొనుక్కొని ఈ మ్యాచెస్ కండక్ట్ చేస్తాం. ఈ టోర్నమెంట్లో మొత్తం 8 టీంలు పార్టిసిపేట్ చేస్తాయి. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 10,000, సెకండ్ ప్రైజ్ వచ్చేసి 5,000,
బెస్ట్ బ్యాట్స్మెన్, బెస్ట్ బౌలర్, MVP, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఈ ప్రైజ్లన్నీ చేస్తారు. ఎంట్రీ ఫీజ్ 4,000 రూపీస్. టీమ్స్ ఇంకా అంటే అనౌన్స్ ఐపీఎల్లో ఏం టీమ్స్ ఉంటే అందులోకి వెళ్ళి 8 టీమ్స్ తీసుకొని ఎన్ని రోజుల పాటు? 10 days, మొత్తం 10 days, మ్యాక్సిమం 31st ఫైనల్ కండక్ట్ చేస్తాం. గెస్ట్లు ఆ రోజు మ్యాచ్లో స్టార్టింగ్లో వస్తారన్న. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇక్కడైతే ఎవరు లేరు. మ్యాచ్ రోజు గెస్ట్ వస్తారు. ఇంకా డిసైడ్ చేయలేదు. ఎవరైతే ముందుకొస్తారో పెద్దవాళ్ళు ఎవరైతే ముందుకు వచ్చి సపోర్ట్ చేయడానికి దృష్టిలో పెట్టుకొని వాళ్ళని అందరినీ ఇన్వైట్ చేద్దామని ఆలోచన. మీరు స్టేజ్ మీద మొదట డ్రాలకి అయితే మీరు తీస్తారు. మీకు ఏ పేరు వేస్తుందో ఆ పేరు మీకు కూడా ఫైనల్ కదా, దానికి యాక్సెప్ట్ ఉంటాయి. దాంట్లో 8 టీంల పేర్లు డ్రాప్ బాక్స్లో వేస్తారు. అందరినీ పిలుస్తారు స్టేజ్ పైన డ్రాప్ బాక్స్ వేసినాక. అట్లాగే నువ్వు దాంట్లో ఏ టీం పేరు ఉంటుందో అదే టీం పేరు నువ్వు యాక్సెప్ట్ కదా. అందులో 8 టీంల పేర్లు ఒక డ్రాప్ బాక్స్లో వేస్తాము. అలాగే మళ్ళీ స్టేజ్ ఆర్గనైజర్ ఇచ్చి టీం నేమ్ వెళ్తుందో ఆ టీం నేమ్ దానికి నువ్వు యాక్సెప్ట్ కదా, రైటా? ఈ 8 టీంలకు సంబంధించిన పేర్లు ఆర్గనైజర్లే ఫైనల్ చేస్తారు. థ్యాంక్ యూ ఆల్. Take the names and whatever the names will come at it. Please take your seat. Please all guys keep silence and take your seat. The auction will be started soon. Thank you all. మేడ్చల్ జిల్లా కోంపల్లిలో న్యూ లైఫ్ అసెంబ్లీ ఆఫ్ గాడ్ ఆధ్వర్యంలో ఓ చర్చిలో సెమీ క్రిస్మస్ పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా పాస్టర్ మిల్డన్ రాజ్ పాస్ యూనస్ షాముల్ విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన ప్రభుత్వం ప్రతి చర్చికి క్రిస్మస్ వేడుకలు, అనుమతులు, రక్షణకు పోలీస్ వారిని ఇవ్వడము, సకల సౌకర్యాలు కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఈ వేడుకలలో క్రిస్టియన్ సోదరులు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహంగా జరుపుకున్నారు. న్యూ లైఫ్ అసెంబ్లీ ఆఫ్ గాడ్ బెత్ ఏడి కింగ్ ఇస్ బార్న్ ఏదైతే థీమ్ ఈ క్రిస్మస్ కార్నివల్లో న్యూ లైఫ్ అసెంబ్లీ ఆఫ్ గాడ్ చర్చ్ పాస్టర్ మిల్టన్ గారికి అదేవిధంగా శామ్యుల్ గారికి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మనకందరికీ తెలుసు ఇది క్రిస్మస్ వేడుకలు జరిగే ఒక సమయము. మీ అందరికీ తెలపాల్సిన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నడూ లేనట్టు 2 ఆర్డర్లు ఈ క్రిస్మస్ వేడుకలు బాగా జరుపుకోవాలని విడుదల చేయడం జరిగింది. ఒకటో ఆర్డర్ ఏంటంటే ప్రతి చర్చ్, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి చర్చ్ వద్ద పోలీస్ ప్రొటెక్షను, అదేవిధంగా పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించడానికి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా క్రిస్మస్ క్యారల్స్ మరియు భజన్స్ కూడా ఈ ఇబ్బంది లేకుండా జరుపుకోవడానికి డీజీపీ ఆఫీస్ గారి నుంచి బ్లాంకెట్ పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే గత 10 సంవత్సరాల్లో మనం చూసినాము ఇలాంటి ఏ ఆర్డరు రాలేదు. ఈసారి ఆల్మోస్ట్ ఒక 20 రోజుల ముందు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఏ ఇబ్బంది బాధ, ఏ భయం లేకుండా మన క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకోవాలని మనం చేస్తున్నాను. క్రైస్తవులకు సపోర్టుగా ఉంది అని మీకు తెలియపరుస్తున్నాము. అదేవిధంగా ఏదైతే సీఎం గారి క్రిస్మస్ ప్రోగ్రామ్ ఉందో 21వ తారీఖు డిసెంబర్లో ఎల్బీ స్టేడియంలో 5 గంటలకు ఏదైతే నిర్వహించడం జరుగుతుందో దయచేసి మా యొక్క విజ్ఞప్తి ప్రభుత్వ పరంగా అదేవిధంగా క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ పరంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. దయచేసి మన క్రైస్తవులందరూ ఈ యొక్క సీఎం గారి క్రిస్మస్ వేడుకల కొరకు హాజరు కావాలని మనవి చేస్తూ ఈ యొక్క ఇంటర్వ్యూ ద్వారా వారికి అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. దయచేసి మన క్రైస్తవులందరూ ఈ యొక్క సీఎం గారి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని సక్సెస్ఫుల్ చేయాలని మనవి చేస్తూ థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్. పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయం రోడ్డు ఫైర్ స్టేషన్ ఎదురుగా ఉన్న శ్రీ గురు దత్తాత్రేయ దేవస్థానం నందు శ్రీ గురు దత్తాత్రేయ జయంతి సందర్భంగా ఆలయంలో ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు మరియు దత్తాత్రేయ హోమము, పూర్ణాహుతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం గురు భక్తులకు అన్న సత్పరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు రాము, దేవాలయ ధర్మకర్త సీతా మహాలక్ష్మి, బీజేపీ నాయకులు పోట్రు పూర్ణచంద్రారావు,
జయరామిరెడ్డి, వెంకటేశ్వర్లు, హరిబాబు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ దత్తాత్రేయ దేవస్థానము పూర్వము అన్వాయమ్మ సత్రం ముందర హైవేలో నిర్మాణం జరిగి ఉన్నది. కొద్ది సంవత్సరముల తర్వాత హైవే డెవలప్మెంట్లో భాగంగా గవర్నమెంట్ వాళ్ళు దేవాలయం తొలగించడానికి ప్రయత్నం జరిగింది. తరువాత ఈ దేవాలయమును ఇక్కడ కొంతమంది దాతల సహకారంతో నిర్మించాము. 23 సంవత్సరాలు బట్టి ఈ దేవాలయం ఇక్కడ పూజలు అన్నీ జరుగుతున్నాయి. కావున దేవాలయ డెవలప్మెంట్ కోసం చిలకలూరిపేట పుర ప్రజలు అందరినీ మేము అర్థించేదేమనగా మాకు ఈ దేవాలయ డెవలప్మెంట్కు ప్రతి ఇంటి నుంచి ఒక నూతనంగా దేవాలయము కొంచెము పెద్దదిగా నిర్మాణం చేయదలిచాము. అందుకని పుర ప్రజల సహాయ సహకారములు మాకు అవసరం. మీరందరూ మా యందు దయ ఉంచి దత్తాత్రేయ స్వామి వారి దేవాలయ నిర్మాణమునకు ప్రతి ఇంటి నుంచి ₹1 దగ్గర నుంచి ఎంతైనా సహకారము అందించుకోవాలని కోరుతున్నాము. గవర్నమెంట్ కూడా సహాయ సహకారములు అందించాలని కోరుతున్నాము. ఎక్కడ పెడుతున్నారు సాంబార్ ఎక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణంలోని కళ్యాణలక్ష్మి గార్డెన్లో జరిగిన ఇంద్రజాల ప్రదర్శన స్కూల్ విద్యార్థులను ఆశ్చర్యపరిచారు. ఈ సందర్భంగా ప్రముఖ మెజిషియన్ గోపీచంద్ తన విన్యాసాలతో విద్యార్థులను మంత్రముగ్ధులను చేశారు. అనంతరం ఈ ప్రదర్శనలో గోల్లిచంద్ చేసిన మాయాజాలాలు, కత్తి విన్యాసాలు, గాలి బుడగలతో చేసిన విన్యాసాలు విద్యార్థులను ఆకట్టుకున్నాయి. విద్యార్థులు ఈ ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. ఇలాంటి ప్రదర్శనలు విద్యార్థుల సృజనాత్మకతను పెంపొందించడంలో సహాయపడతాయని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం విద్యార్థులకు ఒక మంచి అనుభవాన్ని అందించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సినీ హీరోయిన్ గీతా సింగ్, మెజిషియన్ జబర్దస్త్ గౌరీస్ తదితరులు పాల్గొన్నారు.
చూస్తాను. సరే కానీ ఇప్పుడు కాసేపట్లో మా ఫ్రెండ్ వస్తున్నాడు దాన్ని తీసుకొని భోజనం పెట్టు. కాదండి భోజనం పెట్టాయి. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. న్యూ లైఫ్ అసెంబ్లీ ఆఫ్ గాడ్ ఆధ్వర్యంలో ఓ చర్చిలో సెమీ క్రిస్మస్ వేడుకలు. క్రిస్మస్ వేడుకలకు అనుమతినిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ నెల 15 నుంచి 31 వరకు ఆశా వర్కర్ల బస్సు జాతాను రాష్ట్ర కమిటీ పిలుపు. రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్ల బస్సు జాతాను విజయవంతం చేయాలి. ఎన్నికల సమయంలో సీఎం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచర్ల యుగంధర్ గౌడ్. ఉర్సులోని పల్లం కన్వెన్షన్ హాల్లో క్రికెట్ లీగ్ పోటీలు. విన్నర్కి 10,000, రన్నర్కి 5,000 ప్రైజ్ మనీ. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్తే.